సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది? నేను కనకవాడ గ్రామస్తులు, నేను గ్రామస్తులను అయినప్పటికీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం లేట్గా దొరికింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఇన్ఫర్మేషన్ బయట రాకుండా చేశారు. నాకు ఇది 10 o'clock, 12 11 o'clock అట్లా అయితే నాకు 2 o'clock లేదా 2:30 తెలిసింది. ఇంకా ఏం తెలిసిందంటే ఇక్కడ గ్రామస్తులు, మా ఊరు గ్రామస్తులు అప్పటికి ఇక్కడ సిచ్యువేషన్ అంతా పరామర్శించారు, ఎంతమందికి ఏమేమైందో అందించారు. అసలు ఇన్సిడెంట్ ఏమైందంటే ఇక్కడ బయట నుంచి వచ్చినటువంటి లేబర్స్ వచ్చి వాళ్ళ వర్క్ కోసం వచ్చినారు. 2 members స్పాట్ డెడ్ అయిపోయారు. ఇంకా 6 members రెస్క్యూ అయ్యి బయటికి ఎస్కేప్ అయినారని అంటారు. కానీ నేను ఇప్పుడు కూడా డౌట్ చేస్తున్నా ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ కూడా వచ్చింది, ఎక్కడున్న బండలు అక్కడనే ఉన్నాయి, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, చూడాలని ఉంది. ఓకే. అంటే ఏంటి, మొత్తం 14 మంది ఉన్నారు, దాంట్లో 12 మంది రెస్క్యూ అయిపోయారు, 2 చనిపోయారు. ఎట్లా చూస్తారు? ఇంకా ఈ యొక్క స్పోర్ట్స్ విలేజ్లో ఎవరికైనా ఎంట్రీ ఉందా? ఎట్లా ఎవరన్నా చూసారా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు, మేము చెప్తున్నాం కదా, మేము గ్రామస్తులం అయినప్పటికీ మేము ఎవరు కూడా ఎంట్రీ లేదు ఇక్కడ. ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ఎంపైర్లో నేను 24 years నేను ఫస్ట్ టైం వస్తున్నాను. అసలు ఎవరికి ఎంట్రీ కాకుండా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇక్కడ ఇంత పెద్ద సామ్రాజ్యం ఉన్నది నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఎట్లా ఇంత పెద్దది కూలిపోయింది, ఎట్లా చూస్తారు? అంతా ఈ కన్స్ట్రక్షన్ అసలు ఎట్లాంటి టెక్నాలజీతో కట్టినా నాకు అక్కడ ఉంటుంది. దీనికి మించిన కన్స్ట్రక్షన్ ఉంది ఇప్పుడు చూసుకుంటే, బుర్జ్ ఖలీఫా కూడా దీనికి మించిన కన్స్ట్రక్షన్ ఉంది. కానీ దీనికి ఫుట్టింగ్ నుంచి ఎగిరిపోయింది. అదేందో నాకు చాలా విచిత్రంగా ఉంది. మీరు పొలిటికల్ స్టంట్ మరి ఎలక్షన్స్ కోసం స్టంట్ చేస్తారా ఏమో నాకు అడుగుతుంది. ఓకే.